ఇప్పుడు చాలా మంది ఏంటంటే భక్తి ధర్మంగా ఉండాలి ఏది అనుకున్నా కూడా ఉండాలి. వారికి భౌతికంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటుంటాయి, ఎన్నో రకాల ప్రారంభ కర్మల ద్వారా వచ్చినాయి మరొకటి దాన్ని. అవును. అంటే ఇక్కడ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రారంభ కర్మలు కానీ లేదా నాగామిలో ఉన్న వాటిని తీయడానికి ఇక్కడ మీరు ప్రత్యేకంగా వారికి ఏమన్నా చేస్తారండి? వారికి ఏమిటి అంటే కొంచెం సాధన విషయాలు చెబుతాం. సాధన విషయాలు రెండు రకాలు ఉంటాయి. కొంతమంది ఉపదేశం తీసుకుంటారు బాగుపడడానికి. పూర్తిగా ఒక ఉపదేశ మార్గంలో ఉండాలంటే రెండు పెడతాం మేము. మాంసాహార మద్యపాన నిషేధం చేస్తేనే ఇక మామూలు వాళ్ళకి సాధన చెబుతాం. ఈ విధంగా చేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి, చక్కగా జపం చేసుకో, నామాన్ని చేసుకో. అలాగనే నీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ ఉంటుండు. ఎందుకు అంటే దైవానుగ్రహం లేనిది ఏ పని జరగదు. మనకి శాంతి వాతావరణం రావాలంటే దైవానుగ్రహం వల్లనే రావాలి. అందుకనే వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఒక నామం. ఎందుకంటే ముందు మన పాపం పోవాలి లోపట. మన దుఃఖపెట్టేది ఏమిటంటే పాపమే. అందుకే అది ఏం చెప్పాడు, జపతో నాస్తి పాతకం. మనకి వాళ్ళకి ఖర్చు అవసరంలే. యజ్ఞానాం జపయజ్ఞోష్మి అన్నాడు. జపం అన్ని యజ్ఞాల కంటే జపయజ్ఞం నేనని చెప్పాడు. జపతో నాస్తి పాతకం. అందుకనే పూర్వం కూడా మన పద్యాలు చెప్పేవారు. హరియను 2 అక్షరములు హరించను పాతకములు అంబుజనాభ, హరి నీ నామ మహాత్మ్యము హరి హరయని పొగడంగ విషమే హరి శ్రీకృష్ణ. శ్రీరామ రామయనుచను ఏ మానవుడైన గాని నేర్పడ మదిలో ఆ రామ విభుని తలచితే కారాకులు దుల్లినట్లు కర్మము దుల్లును. ముందు వాళ్ళకి మూలాన్ని పోగొట్టాలి. మూలాన్ని పోగొట్టామనుకోండి ఇంకే ఉండదు. మూలంలో మనకి వ్యాధి ఉండి ఆ వ్యాధికి మందు ఇవ్వకుండా పైన ఎన్ని ఇచ్చినా మళ్ళీ అది పుడుతూనే ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఉంది, మనకు అడ్డన్ని కొంచెం నరికేసాం భూమికి సమానంగా, కానీ అది మళ్ళీ సంవత్సరానికి వచ్చిస్తూనే ఉంటుంది. అందుకని మూలం ఏమిటంటే అందరికీ పూర్వజన్మం యొక్క పాపకర్మయే దుఃఖానికి కారణం. ఇప్పుడు 2 ప్రారంధం అంటారు. పాపము ప్రారంధమే, పుణ్యము ప్రారంధమే. కానీ ఎప్పుడు ప్రారంధ శబ్దం మనం ఉపయోగిస్తారంటే కష్టం వచ్చినప్పుడే నా ప్రారంధం అంటారు, సుఖం వచ్చినప్పుడు ఆ తాతగారి ప్రారంధమా? 2 ప్రారంధే. ప్రారంధం అంటే ఏంటి? ఆరంభించిన కర్మని ప్రకర్షేణ ఆరభ్యేతి ఇది ప్రారంధ. ఆరంభించిన కర్మని ప్రారంధం అంటారు. ఆ కర్మలో 2 ఉంటాయి, పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అందుచేత వాళ్ళకి నాయన నీవు చక్కగా ఎప్పుడు నీకు సమయం ఉంటే అప్పుడు నామాన్ని చెప్పుకో. ఎందుకంటే కొంతమంది అన్నీ పెట్టుకుంటే అసలు నామం చేయరు. అందుచేత ముందు వాళ్ళకి టైం ఒకటి ఉండదు. అందుకే లేస్తావా, లేవగానే ఆ నామాన్ని ఉచ్చరించుకోవటి. అది అలాగా. తరువాత నువ్వు ఎక్కడికి వెళ్తావా ఆ నామాన్ని ఉచ్చరించుకో. నువ్వు ఇలా ఉన్నావంటే కొన్నాళ్ళకి నీకు తెలియకుండా నీ దుఃఖాలు పోతాయి. ఇలా ఉపదేశించక వాళ్ళకి ఏమైపోతుంది, ఏకాగ్రత అమ్మేత్వం వచ్చేస్తుంది కొన్నాళ్ళకి. ఒక కష్టంగా ఉండదు, ఒక సుఖంగా ఉండదు. ఈ రెండింటిని దాటిపోతున్నారు. ఇప్పుడు కుంతీదేవి అడిగిందట శ్రీకృష్ణుడు కోరుకోమంటే, అమ్మ అందరూ అన్నీ కోరుకున్నారు, నీకేం కావాలా అని. శ్రీకృష్ణుడు వెళ్ళిపోతుండే ఎక్కడికి, ద్వారక యుద్ధం అయినాక అందరూ కోరుకున్నారు. వజ్రాలు వైడూర్యాలు మరకత గోవిందని. ఈవిడ కోరుకుంది, నేను కోరుకొని నీ దగ్గర లేదులే, నువ్వు పో కృష్ణ అన్నారు. అదేంటి ఎంతమందికి కింద ఇచ్చేవారు, నీ కోరిక తీర్చలేనంటే ఓ పని చేయితే నాకెప్పుడు కష్టాలు ప్రసాదించాలి. ఎందుకని కష్టాలు ఉంటే నువ్వు వస్తావు అంటే ఈయన సుఖస్వరూపుడు ఎవరు, కృష్ణుడు. ఈయన దగ్గర కష్టాలు ఎక్కడ ఉంటాయి? అందుచేత వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి ఇలాగ ఒక నామాన్ని చెప్పి వాళ్ళకు ఒక జపంలాగా చెప్పుకొని నీకు ఏ సమయం ఎప్పుడో ఆ సమయం చేసుకో. కొంతమంది ఉంటారా వాళ్ళకి స్నానం చేసుకొని చెప్తాం ఏమిటి. కొంతమంది ఉంటారా నువ్వు నడుస్తున్నా ఏం చెప్పాడు ప్రహ్లాదుడు, పానీయంబుడు త్రాగుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్ర వినోదంబుడి చేయుచున్. భగవద్గీత చెప్పింది కదా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశ్యన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసర్జన్. ఎందుకంటే మనం ఏది చెప్పినా ఒక ఆధారం ఉండాలి. ఆధారం లేకుంటే మనం చెప్పకూడదు. గురువులు మనకు చెప్పింది ఉండాలి, మనకు శాస్త్ర ఆధారం ఉండాలి, మన అనుభూతి కలగాలి. ఈ 3 ఉండాలన్నమాట, అప్పుడే చెప్పాలి. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం ఇక అర్హసి అన్నారు. నా శాస్త్రమే నీకు ప్రమాణం అన్నారు. అందుచేత ఇప్పుడు మనకి
ఆ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చెప్పేసరికి కొన్నాళ్ళు అయ్యేసరికి వాళ్ళైతే వాళ్ళే స్వామీజీ ఏమిటో కానీ ఓ సంవత్సరం అయింది ఇప్పుడు ఏ బాధ లేదు, ఆరు మందు లేదు మాకు లేదు అంటాడు. కొంచెం ఉన్నత వాళ్ళు వస్తారా, వాళ్ళందరికీ క్లాస్ వింటారు చక్కగా. ఇక్కడ నేను ఏమిటంటే రోజు మనకి సత్సంగం జరుగుతుంది, 365 రోజులు ఒక్కరోజు కూడా సత్సంగం ఆగదు. తర్వాత ఏంటంటే తెల్లవారి అమ్మవారికి సహస్రనామాలు, శ్రీచక్రానికి అర్చనలు, అమ్మవారి శుక్రవారం నాడు అభిషేకం ఉంటుంది, విశేష అభిషేకం. ఈ పంచాయతనం మనం పంచాయతనం పెట్టడానికి కారణం ఏమిటి అంటే శంకరాచార్య పెట్టారు, అద్వైతం అన్నది ఆత్మతత్వమైన అన్నట్లో అందరిలో ఉన్నది ఒక్కటే అని తెలుసుకోవడానికి. శివుడు కానీ విష్ణువు కానీ, పంచాయతనం అంటే ఏమిటి, శివుడు ఉంటాడు, విష్ణువు ఉంటాడు, అలాగనే అమ్మవారు ఉంటారు, ఆ విధంగానే సూర్యుడు ఉంటాడు, విఘ్నేశ్వరుడు ఉంటారు. ఎవరు పంచాయతనం అంటే వాళ్ళు మధ్యకి వస్తారు అంతే, తేడా కానీ దగ్గర ఏం మారవు. అర్థమైందా? ఎందుకు పెట్టడం అంటే అభేద బుద్ధి కలగాలి. ఈ భేద బుద్ధి అన్నటువంటిది మానవుడికి శాంతి సుఖం ఉండదు. అందుచేత ఆ పంచాయతనం అభిషేకాలు రోజు జరుగుతాయి, సహస్రనామం చేసి మిగతా అష్టోత్తరం చదువుతారు. ఆ తర్వాత చక్కగా 12 గంటలకు భోగం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఆ తర్వాత ఏమిటి, ప్రతి వారికి 4 గంటలకి సామూహికంగా లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ ఇక్కడ పెడతాం, అందరికీ వస్తారు. 5 నుంచి 6 వరకు ఉపన్యాసం, అది డైలీ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ మధ్యన 3-4 గంటల బట్టి ఏం చేశానంటే, శ్రోతలు ఈ మళ్ళీ వారం చెప్పాలి ఫలాని వారిని ముందే ప్రకటిస్తాం. వాళ్ళు బాగా తయారవుతారు, మననం చేస్తారు. దానివల్ల ఏమిటంటే మనం చదువుకున్నప్పుడు కన్నా టీచర్ చేసినప్పుడే మన మననం అవుతుంది. ఎందుకంటే వారికి ఏం చెప్పాలి, ముందు చదువుకొని పోవాలి ఇక్కడ ఉద్యోగం టీచర్లా. అలాగే వాళ్ళు వారం రోజులు బాగా మననం చేసుకొస్తారు, వారానికి ఒక శ్రోత చెప్తుంటారు. ఇప్పుడు అలాగ ఒక 10 మంది బ్రహ్మాండంగా చెప్పేస్తున్నారు. ఎందుకు లాభం అంటే వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళు సత్సంగం చేసుకోవాలి. ఇప్పుడు జ్ఞానమత్తం వ్యాపకమగునుగాక ఉండాలి మనకి. ఒక్క దగ్గర నుంచి 10 మంది తయారై 10 దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటే ఆ 10 మంది ఇంకో 10 మంది అవుతారు, అప్పుడు బాగుపడిపోతారు.